ఫ్రెండ్ అయితే ఎట్లా వాడుకున్నావురా ఎట్లా వాడుతున్నావురా పెళ్లి చేసుకున్నప్పుడు కడుపు ఎంతమంది చేసుకుంటలేరు అట్లా ఎంతమంది అంటే నువ్వు కూడా చేస్తావు నువ్వు కూడా వేసుకుంటావు అంతమంది ఫోన్ చేస్తాను పోలీస్ స్టేషన్ రాను ఫస్ట్ ఎవడో చేస్తే నాకు వచ్చి చెప్తూ చేసినావని ప్రూఫ్ ఉన్నాయా ఎందుకు వచ్చినా నా లైఫ్ లోకి ఏంటి వేరే ఇప్పుడా ప్రెగ్నెన్సీ అని చెప్పినా కదా ప్రెగ్నెన్సీ తీసుకోపో ఏం మాట్లాడద్దంటే ఏంటి మేమిద్దరం లవ్ చేసుకున్నామన్నా ఒకరొకరం అర్థం చేసుకున్నాం సరే పెళ్లి చేసుకున్నాం తీ అని చెప్పింది అందరం కమిట్ అయినామన్నా నాకు ప్రెగ్నెన్సీని మా అమ్మ వాళ్ళని వదిలేసి ఇక్కడ ఇంత దూరం ఫ్రెండ్స్ అంటున్నా ఎందుకు చేసినారా మరి ఫ్రెండ్స్ అన్నప్పుడు ఎందుకు తిరిగినావు కొడుతున్నావు ఫాల్తుగా అప్పోజులు ఆడపిల్ల అరే అన్న నేను చేయలే కడుపు తిప్పినా గిడిపి మాట్లాడుతున్నావు జెన్యున్ గా చేయలేమని అరే ఫ్రెండ్ అన్న నేను చేయలే అన్న అంటే చూపిస్తే చేయలే నేను డైరెక్ట్ పోలీస్ స్టేషన్ చెప్పాడు కెమెరా పెట్టినాము కెమెరా ఎందుకు పెడతారన్న మీరు కెమెరా బంద్ చేయి ముఖం చూపిస్తే ఇప్పుడు కెమెరాకి కెమెరా బంద్ చేయాలా నువ్వు చెప్పు చేసినావా పిల్ల కడుపు అయితే చేసిన నేను చేసుకో మరి ఇప్పటిక చేయలే అని చెప్పినావు నేను పెళ్లి ఏం చెప్పినాడు కెమెరా ఉందనగా ఇప్పుడు భయపడుతున్నాడు కెమెరా బంద్ చేయాలా నువ్వు నేనే చేసిన కడుపు తిప్పిస్తాను మాట్లాడుతున్నావు ఒక మాట ఉండి విన్నాం మేము నేను చేయలేనే నువ్వు ఇందాక మాట్లాడింది విన్నాం రా మేము అరే అబద్ధాలు పండ పెడతా పట్టణమే నరుకుతా మరి తమాషా చేసినావు అంటే చెప్పమ్మా మీ ప్రాబ్లం ఏంది అబ్బాయిని లవ్ చేసినాను నేను ఆ అబ్బాయి ఇన్ని రోజులు నిన్ను పెళ్లి చేసుకుంటా అది ఇది అని చెప్పిండు అన్న మ్యారేజ్ చేసుకుంటాం కదా ఎట్లా అనేసి మేము ఇద్దరం కలిసినామన్న ఇప్పుడేమో నేను చెప్తే ఏంది అసలు అట్లా ఎట్లా అది ఇది అని మాట్లాడుతున్నా అన్న నేనేమో ఇంటి దగ్గర మా మమ్మీ వాళ్ళకి చెప్పకుండా వచ్చేసిన అన్న ఇప్పుడు ఏమంటుండు పెళ్లి చేసుకోమంటే చేసుకుని అంటుండా చేసుకుంటా అంటుండా ఏం చెప్పట్లేదు ఏం చెప్తలేడు నేనేమో ఫోన్ చేసి వస్తాడా అమ్మ వస్తాడన్న కెమెరా అయితే పెట్టినాం అక్కడ కెమెరా ఉంది ఇలా రికార్డ్ అవుతుంది ఈ ఫోన్ నీకు ఇస్తా ఆయనకు ఫోన్ చేయి ఫోన్ చేసి మాట్లాడు ఫస్ట్ మాట్లాడిన తర్వాత పెళ్లి చేసుకుందామని అడుగు ఏమంటాడో చూడు నేను మా అమ్మ వాళ్ళకి చెప్పకుండా వచ్చేసిన ఎందుకని అంటే పెళ్లి చేసుకుందాం మనం ఎవరు నువ్వు నేను అన్నానా నిన్ను పెళ్లి చేసుకుంటా అని అదేంటి ఇప్పుడు నేనన్నా అంటావు పెళ్లి చేసుకుందామనే కదా మనకు కమిట్ అయింది ఇప్పుడు మా అమ్మ వాళ్ళని వదిలేసి వచ్చిన ఇప్పుడు నేను ప్రెగ్నెన్సీ తీయించుకో నేను అన్నానా నీకు పెళ్లి చేసుకుంటా అని అదే కదా పెళ్లి చేసుకుందాం మా ఇంట్లో నొప్పిస్తా పెళ్లి చేసుకుందాం అంటేనే కదా మన ఇద్దరం కమిట్ అయింది ఇప్పుడేమో ఇట్లా మాట్లాడుతున్నావేంది చేసుకోను నేను ఎందుకు మా అమ్మ వాళ్ళని వదిలేసి వచ్చిన ఇప్పుడు నేను వెళ్ళిపోయితే ఏంటిది వెళ్ళిపోడు ఏంది నేను అన్నానా నిన్ను పెళ్లి చేసుకుంటా అని నువ్వు చెప్తానే కదా మనం మాట్లాడుకుంటున్నాయి కదా ఇప్పుడేమో ప్రెగ్నెన్సీ తీపించుకో ఏంటి తీపించుకోవాలి నేను చేసుకోను నేను ఎందుకు దేనికి ఎందుకు చేసుకోవు నేను చేసుకోను ఇప్పుడు ఎందుకు ఇట్లా అంటున్నావు అది ఫస్ట్ నుండి లేదా ఫస్ట్ నుండి తెలీదా ఇప్పుడైతే నేను చేసుకోను ఎందుకు చేసుకోవు అరే చేసుకోను అంటున్నా కదా అరే మా అమ్మ వాళ్ళని వదిలేసి వచ్చిన ఇక్కడ నేను అయితే ఏంది నీకోసం అని మా మమ్మీ వాళ్ళను కాదనుకొని నేను ఇంత దూరం వస్తే నువ్వు కాదు అది ఇది అని అంటున్నావు ఫస్ట్ నుండి మనం మాట్లాడుకునేది ఏంది లవ్ చేసుకునేది ఏంది ఏంటిది లేదు చేసుకోను నేను ఎందుకు చేసుకోవు అరే చేసుకోను అన్నా కదా అరే ఎందుకు చేసుకోవు అంటున్నా ఇప్పుడు నీకు రీజన్ చెప్పాలా అవును మరి చెప్పాలి అవసరం లేదు నాకు రీజన్ అది ఫస్ట్ నుండి ఉండాలి కదా మరి చేసుకోను నాకు ఇష్టం లేదని అంటే నేను కూడా అరే అది ఫస్టే చెప్పాలి కదా ఇష్టం లేదు నేను చేసుకోను ఏంటిదేంది ఇప్పుడు పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఇంత మోసం చేస్తావా అసలు నేను చేసుకోన్నాడు దేనికి చేసుకోవు నువ్వు తిరిగినప్పుడు లేదా ఎంతమందితో నిన్ను నేను ట్రూగా లవ్ చేసిన ఏం కాదు ట్రూగా లవ్ చేసిన దేనికి చెప్పుకుంటావు వదిలేసినట్టు నీకు అర్థం కావట్లేదా కొంచెమైనా
అరే అరే అండి అరే చేసుకోను నేను పో దేని చేసుకోవు చేసుకోను అన్నగా నీకు ఖచ్చితంగా పోలీసు చెప్పుకోబో అంటే చెప్పుకో ఎవరిని చెప్పుకుంటావు చెప్పు మరి ఎందుకు ఇన్ని రోజులు ఎందుకు తిరిగినావు మరి నాతోటి అదే చెప్పినా వాడుకొని చేసిన పోనాడు వాడుకోనికా ఏంటిది వాడుకోనికి నేను వస్తువునా వాడుకోవడానికి అయితే ఏంది ఏంటిదేంది ఏంది ఇప్పుడు పెళ్లి చేసుకుంటా అంటేనే కదా మనం కలిసింది చేసుకోను ఎందుకు చేసుకోవు చేసుకోను చేసుకోవు అయిపోయింది నీతో పని అయిపోయింది వదిలేసిన నడు ఏంటిది నేను వస్తువునా వాడుకొని వదిలేనికి ఉంటే ఏంది ఇప్పుడు ఇంత దూరం వచ్చినాక నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావేంది అసలు మాట్లాడుతున్నా పని ఏం పని అయిపోయింది నీతో పని లేదు వెళ్ళిపో నువ్వు నీకోసం అనే మా వాళ్ళని వదిలేసి ఇంత దూరం వచ్చిన నీకు అర్థమవుతుందా అని చెప్పేది నాకు పరిస్థితి ఏందో నీకు అర్థమవుతుందా ఏంటి ఏం చెప్తావు నువ్వు ఏం చెప్తావు ఏంది నీతో ఫోన్ ఎత్తనేమో ఫోన్ ఎత్తట్లేదు ఎందుకు లేపావు దేనికి లేపావు ఎందుకు లేపాలా అంటే ఇన్ని రోజులు అయితే ఫోన్ చేసి బంగారం బుజ్జి కన్నా మాట్లాడింది అయిపోయిందా మరి ఎందుకు మాట్లాడినా మరి ఇప్పుడు నా లైఫ్ లోకి వచ్చింది నువ్వు నా లైఫ్ లోకి ఎందుకు వచ్చినా మరి ఎందుకు వచ్చినా నా లైఫ్ లోకి ఏంటి వేరే ఇప్పుడా నువ్వు మాట్లాడేది ఇప్పుడు చెప్పాలా నువ్వు అది ఇప్పుడు చెప్తావా ప్రెగ్నెన్సీ అని చెప్పినా కదా ఏంటి తీపించుకునేది ఏంటిది ఏం మాట్లాడద్దు అంటే ఏంటి ఎవరన్నా నువ్వు వాళ్ళ అన్నని కాదురా ఆడపిల్లతో ఎట్లా మాట్లాడేది అన్న మేము ఫ్రెండ్స్ అన్న మేము ఎట్లయినా ఆడపిల్ల మీకు మొత్తం ఎగిరెగిరి పోతున్నాయి రా నువ్వు అప్పంతా తమాషా చేస్తున్నావు అబే చూస్తుంటే ఆడకెళ్ళి ఏం చేసినా మైడు ఏం చేసినా లక్ష ఉంటాయన్నా ఏం చేసినా నేను చేసుకోలేనా లవ్ చెప్పు నువ్వు చెప్పు ఏమేం చేసి చెప్పు మేమిద్దరం లవ్ చేసుకున్నామన్నా ఒకరొకరం అర్థం చేసుకున్నాం సరే పెళ్లి చేసుకున్నాం తీ అని చెప్పిండన్న సరే చేసుకున్నాం తీ అని ఇద్దరం కమిట్ అయినామన్నా ఇప్పుడు నాకు ప్రెగ్నెన్సీ మా అమ్మ వాళ్ళని వదిలేసి ఇక్కడ ఇంత దూరం ఇప్పుడు ఫ్రెండ్స్ అంటున్నా నిన్ను ఎందుకు చేసినావురా మరి ఫ్రెండ్స్ అన్నప్పుడు ఎందుకు తిరిగినా నువ్వు ఏమైందిరా ఎవడో చేస్తే నాకు వచ్చి చెప్తూ అరే అన్న కొడుతున్నావు ఫాల్తు అప్పలు ఆడపిల్ల ఆడపిల్ల వేరే వాళ్ళు చెప్తే ఫ్రెండ్ అన్నా నేను ఎందుకు చేస్తా ఎవరితో చేసిందిరా ఏమో నాకేం తెలుసు నాకు వచ్చి చెప్తుంది ఇప్పుడు ఏమని చెప్తుంది నీకు వచ్చి వేరే వాళ్ళు చేసిరా అని చెప్తుంది అవునమ్మా వేరే వాళ్ళు అరే అబద్ధాలు అన్నమా పండ పెడతా పట్టణ నరుకుతా మరి తమాషా చేసినావు అనుకో ఎవరిని తోలుకొచ్చినావు కాదు ఇప్పటిదాకానేమో ఆగు మేము రానప్పుడేమో నేనే చేసిన కడుపు తిప్పిస్తాను మాట్లాడుతున్నావు ఒక మాట ఉంటే విన్నాం మేము విన్నాం అరే అన్న నేను చేయలేనా నువ్వు ఇందాక మాట్లాడింది విన్నాం రా మేము ఇందాక ముందు నేను వాడుకున్నా వదిలేస్తున్నాను ఇంతకు ముందు అన్నావు కదా నేను వాడుకొని చేసినా అని ఇందాక డైలాగ్ లో ఏడుండే ఇల్లు ఏమో ఉన్నాం రా నీకు ఎందుకు చేసినా ఒప్పుకున్నావు కదా ఇందాక ఏమనుకుంటున్నారా నువ్వు అరే అన్న నేను చేయలే కడుపు తిప్పిసా గిడిపి మాట్లాడుతున్నావు ఇక్కడ ఎదురుగుండి మాట్లాడు ఏం ఆన్సర్ ఇచ్చినా ఎదురుగుండి ఆన్సర్ నువ్వు జెన్యున్ గా చేయలేమని అరే ఫ్రెండ్ అన్న ఫ్రెండ్ అయితే ఎట్లా వాడుకున్నావురా ఎట్లా వాడుకున్నావురా ఫ్రెండ్ అయితే ఎట్లా వాడుకున్నావు అరే నేను చేయలే అంటున్నా ఎందుకు కొడుతున్నాను ఎవరు చేసిండు ప్రూఫ్లు ఉన్నాయంట మా దగ్గర ఎవరు చేసిండు నేను చేసిన నేను చేసిన చూపిస్తే నేను చేయలేనా అంటే నువ్వు చేసినట్టు సాక్ష్యాలు ఉన్నాయి అప్పుడు చూపిస్తే చేయలే నేను ఎవరు చేసుకుంటావు అనుకో సాక్ష్యాలు చూపిస్తే పెళ్లి చేసుకుంటావా అరే నేను ఎందుకు చేసుకుంటానా ఎందుకు చేసుకోరా మరి నేను చేసినప్పుడు ఇప్పుడు ఎందుకు చేసుకోరా పెళ్లి చేసుకొని చేయలేను అన్నప్పుడు పెళ్లి చేసుకుని ప్రూఫ్ చూపి చేసుకోని చెప్పు చేసుకున్నాను చెప్పు ప్రూఫ్ నేను చెయ్యాను కొంచెం అమ్మ వీడిని చూస్తే నాకు ఇట్లా ఒళ్ళు పురకరిస్తుంది డైరెక్ట్ పోలీస్ స్టేషన్ నువ్వు ఇట్లా కథలు తింటావని చెప్పి ఆడ కెమెరా పెట్టినాము ఫుల్గా నువ్వు కెమెరా ఎందుకు పెడతారన్నా మీరు కెమెరా బంద్ చేయి పండుకున్న ముఖం చూపిస్తే ఇప్పుడు కెమెరాకి కెమెరా బంద్ చేయనా నువ్వు చెప్పు చేసినావా పిల్ల కడుపు అయితే చేసిన నేను చేసుకున్నా ఇప్పటిక చేయలే అని చెప్పినావు నేను పెళ్లి ఏం చెప్పినాడు కెమెరా ఉందనగా ఇప్పుడు కెమెరా బంద్ చేయాలా నువ్వు కెమెరా ఉంటది కదా ఇప్పటిదాకానేమో
నేను చేయలే పీకలే అని చెప్పిన. ఇప్పుడు కెమెరా చూపించగా ఎందుకు భయపడుతున్నావు? మరి కడుపు ఏంది? అరే అన్న నేను చేసుకోనన్న పెళ్లి. ఎందుకు చేసుకోరా? చేసుకోవాలి నేను. ఎందుకు చేసుకో? అయితే చేయను అని మరి ఆ పిల్లతో ఎందుకు తిరిగినవరా? మరి నాతోటి ఎందుకు పండుకున్నప్పుడు తీపిస్తానండి. అంటే చేయడము తీపడం అన్ని అంటే ఆడాలంటే అరే ఆడా నేను చేసుకోనన్నా నేను అసలు. ఎందుకు కడుపు ఎందుకు పెళ్లి చేసుకున్నప్పుడు కడుపు ఎంతమంది చేసుకుంటలేరు అట్లా? ఎంతమంది అంటే నువ్వు కూడా చేస్తావు? నువ్వు కూడా వేసుకుంటావు. అంతమంది ఫోన్ చేస్తాను. పోలీస్ స్టేషన్ రాను ఫస్ట్. అడిగి పోయి అన్నీ పోలీస్ స్టేషన్లో పట్టిద్దాం. కొంచెం పోలీసులకు ఫోన్ చేయి. అరే అన్న నడు పోలీస్ స్టేషన్ నడు. అరే కెమెరా తీసుకో వెనకరా. అరే అరే కెమెరా తీసుకో వెనకరా. అరే నేను చేసుకోనన్నా నేను. నడు. అరే నేను చేసుకోను అంటున్నా. పట్టుకో ఎడిగో తప్పు. ఇప్పుడు చేసుకుంటావా? పోలీసులకు ఫోన్ చేయమంటావా? చేసుకోనన్నా నేను. పోలీసులకు ఫోన్ చేసి పట్టిమంటావా? ఫోన్ చేయను. ఇగో పోలీసులకు ఫోన్ చేయండి. ఈడు విన్నాడు నిజంగా. ఈయనకి లాటరీలు తిరిగేదాకా ఈడు విన్నాడు కానీ మారాడు కానీ ఈయనకి పోని పాపం అని మంచిగా చెప్తే విన్నాడు. పెళ్లి చేసుకున్నావా? మరి ఇప్పటికేమో తమాషా చేసినావు అంటే ఇందాకే మేము ఏం పీకలేము, ఉట్టి మాటలు మాట్లాడుతున్నాం అనుకున్నాం. ఎక్కడి నుంచి వచ్చింది ఒక్క నిమిషం. నువ్వు వరలా ఆమె ఎంత దూరం నుంచి వచ్చింది తెలుసా? నీ మీద ఇష్టం లేకపోతే అంత దూరం నుంచి వస్తుందా? నమ్మకంతో ఇంత దూరం నుండి వస్తాయి. ఇట్లా నేను చేసేది. చేసుకుంటావు కదా ఇప్పుడు? అదే చేసుకుంటా అన్న. సరే గుళ్ళో పోదాం. తాళి కట్టు. అదే ఇప్పుడే ఎట్లా చేసుకుంటానా? ఇంకెప్పుడు చేసుకుంటా టైం వచ్చినప్పుడు లేదు. మీ ఇంట్లో మేము మాట్లాడతాం. గుళ్ళో పోయి తాళి కట్టు. కొంచెం మరే ఇప్పుడు మీ ఇంటికి పోదాం డైరెక్ట్. ఆమె మమ్మల్ని నమ్ముకొని వచ్చింది, మమ్మల్ని నమ్మి వచ్చింది, మా మీద నమ్మకంతో వచ్చింది కాబట్టి ఆ నమ్మకాన్ని కూడగొట్టకుండా ఆమెకి ఎలాంటి న్యాయం చేయాలో మేము ఆ న్యాయం చేస్తాము. మీ ఇంటి కోసం మీ అమ్మాయి పెట్టు, టైం పెట్టు. 2 నెలలు పెడతావు, 3 నెలలు పెడతావా? ఆమె పెళ్లి చేసుకొని డైరెక్ట్ కాపురం పెట్టేస్తాను. నీకు జాబ్ లేదా? ఇద్దరు కలిసి పని చేయండి. అమ్మ నువ్వు షాపింగ్ మాల్లో గిపింగ్ మాల్ వెళ్ళి నువ్వు చూసుకోవాలా. నువ్వు కూడా ఈ పని ఆ పని, నీకు గవర్నమెంట్ జాబ్ కావాలి, నాకు అది కావాలంటే నాలుగే చీర్చలేదు. ఏ పరోసా పని చేసి ఒక అన్నలాగా ఆయన మమ్మల్ని ఏం అడిగినా కూడా చేస్తాం. నువ్వు ఇట్లనే తమాషా చేసినావు అనుకో, ఆ ఏదైతే వీడియో ఫుటేజ్ ఉందో డైరెక్ట్ మా సోషల్ దాంట్లో పెట్టి పడేస్తా నేను. నువ్వు ఇట్లనే ఏ అవసరం వచ్చినా కూడా మాకు ఫోన్ చేయి. ఏమైనా తమాషా చేసినా కూడా మేము పెట్టేస్తాం. వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడదాం. ఫ్రెండ్స్ ఏదో లైక్ల కోసమో లేదంటే వ్యూస్ కోసమో కాదు. ఎందుకంటే సమాజంలో ఇట్లా జరుగుతుంది, నలుగురికి మేము ఉపయోగపడాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఒక హాఫ్ అన్ అవర్ అయినా లేట్ అయినా కూడా అమ్మాయి పరిస్థితి దారుణంగా ఉంటుండే. ఆల్మోస్ట్ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయింది. మాకు ఒక 3 డేస్ నుంచి కాల్ చేస్తుంది, ఊర్లో ఉండి కాల్ చేస్తుంటే ఇవాళ నేను రైల్వే స్టేషన్ కాడ ఉన్నానంటే మా టీం అంతా కూడా వెళ్ళిపోయి అక్కడ అమ్మాయిని సేవ్ చేయడం జరిగింది. ఏదో ఇప్పుడు ఈ ముచ్చట కూడా ఏదో లైక్ల కోసమో లేదంటే యూస్ కోసమో చెప్తలేను. కనీసం ఈ వీడియో చూసైనా కొందరు మారుతారు, కొందరు జాగ్రత్త పడతారన్న ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాము. ఎవరికైనా ఏమైనా హెల్ప్ కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మెసేజ్ చేయొచ్చు, కామెంట్ అనేది చేయొచ్చు. మేము 100% కూడా మీకు రిప్లై ఇస్తాము. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మేము సాల్వ్ చేసే ప్రాబ్లం ఉంటే మాత్రం డెఫినెట్గా మేము ముంగడికి వచ్చి సాల్వ్ చేస్తాము. కాకపోతే అబ్బాయిల పేరెంట్స్ అస్సలు ఒప్పుకుంటలేరు. వాళ్ళు ఎట్లా అంటే మొత్తం కొట్లాటలు గొడవలు చాలా పంచాయతీలు జరిగినాయి. పిల్లవాళ్ళు ఇద్దరు కూడా ఒప్పుకొని మ్యారేజ్ అయితే పెట్టుకున్నారు 2 వీక్స్లో. ఇంకోటి ఏంటంటే ఇదేదో లైక్ల కోసమో ఏదో యూస్ కోసమో ఇంకా దేనికోసమో పేరు కోసమో కాదు, నలుగురికి ఉపయోగపడతాయని చెప్పేసి మేము వీడియోలు అయితే తీస్తున్నాము. దయచేసి అందరూ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఇది మెయిన్గా ఆడపిల్లలకు చాలా ఉపయోగపడే వీడియో. అందరూ కూడా ఎవరైతే మీ ఫ్యామిలీ మెంబర్స్, సిస్టర్స్, బ్రదర్స్ ఎవరైనా ఉండని అందరికీ కూడా షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాము. ఎవరికైనా ఏమైనా హెల్ప్ కావాలన్నా కూడా మాకు కామెంట్ రూపంలో చెప్పవచ్చు. మేము మాతో రెస్పాండ్ అవుతాం. మాతోని చేసే మాకు ఉంటే మాతో అయినంత వరకు మేము చేయగలడానికి సిద్ధంగా ఉన్నాము. మేము ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దయచేసి అందరూ కూడా సపోర్ట్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి అందరూ కూడా షేర్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఆల్.